హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. ఈ దోసకాయ పప్పుని చూస్తుంటేనే వేడివేడిగా రైస్ వేసుకొని పప్పు వేసుకొని తినేయాలనిపిస్తుంది కదా అండి. మరి ఈ దోసకాయ పప్పుని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పప్పుని రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి పూరీలోకి దేనిలోకైనా సరే ఈ పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 1.5 గ్లాస్ వరకు కందిపప్పుని వేసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు పప్పులోకి 1-2 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకొని ఈ పప్పుని కనీసం 1 అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 చిన్న సైజులో ఉన్న దోసకాయలని తీసుకోండి. దోసకాయలకి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని తీసేయండి. ఇప్పుడు దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ దోసకాయల్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. మనము కుక్కర్లోనే వేస్తున్నాం కాబట్టి ముక్కలు అనేవి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా దోసకాయలన్నింటినీ కూడా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. అలాగే 3 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా తీసుకొని వాటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని దీన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. దోసకాయ పప్పుని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి 1 అవర్ తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి. దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే టొమాటో ముక్కల్ని పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆనియన్స్ని వేసుకోండి. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఆల్రెడీ మనం టొమాటోలు 3 వేసుకున్నాం కాబట్టి చింతపండుని కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ విజిల్ పోయి మూత తీసేసి చూస్తే మనకి పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితోటి ఇలా బాగా మెదపండి. ఇలా పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగా మెదిపేసుకొని దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా ఎనిపేసుకొని దీనిలోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. పప్పు అనేది మనకి పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనకి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకొని దీనిని పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపు కోసం మనము ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని, అలాగే 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, పచ్చిమిర్చిని 2 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ మినపగుండ్లని వేసుకోండి. అలాగే 1 స్పూన్ శనగపప్పును వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పోపు దినుసులు అనేవి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి 2-3 వరకు ఎండుమిర్చిని
ఇలా తుంచి వేసుకోండి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది కూడా మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. కరివేపాకు కూడా మనకి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ పప్పులో కొత్తిమీర వేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అలాగే చిటికెడు ఇంగువ పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. మనకి తాలింపు అనేది ఇలా పూర్తిగా రెడీ అయిపోయినాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పప్పులో ఇలా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు పప్పుని 1 నిమిషం పాటు ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దోసకాయ పప్పు అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పప్పుని స్టవ్ నుంచి పక్కకు దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.